ఫస్ట్ లెసన్ సాంఘిక శాస్త్రాల అభ్యసన బోధనోద్దేశాలు లక్ష్యాలు పార్ట్ 2 బిట్స్. ఫస్ట్ బిట్, అభ్యసన అనుభవాల ద్వారా ఆశించిన మార్పులను ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఆన్సర్ 3, మూల్యాంకనం. రెండో బిట్, సాంఘిక అధ్యయన బోధన లక్ష్యం కానిది. ఆన్సర్ 3, సాంఘిక దురాచారాల పెంపుదలకు తోడ్పడటం. థర్డ్ బిట్, సాంఘిక అధ్యయన బోధన లక్ష్యం. ఆన్సర్ 1, హక్కులను అనుభవిస్తూ బాధ్యతలను నిర్వర్తించే సామర్థ్యాలను పెంపొందించడం. బి, సామాజిక సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడం. సి, వెనుకబడిన కులాలు, మతాలు, వర్గాల వారికి, స్త్రీలకు మంచి వైఖరిని పెంపొందించడం. ఫోర్త్ బిట్, సాంఘిక అధ్యయన బోధనా లక్ష్యం కానిది. ఆన్సర్ 2, వసుదైక కుటుంబ భావనకు చేయూతనివ్వకపోవటం. ఫిఫ్త్ బిట్, సాంఘిక అధ్యయన బోధనా లక్ష్యం. ఆన్సర్ 4, పైవన్నీ పరస్పర సహకారం, సర్దుబాటు, సహనం మొదలైన సుగుణాలను పెంపొందించడం. హింసావాదాన్ని, ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని వంటి భావాలను తిరస్కరించడం. లౌకిక భావాన్ని పెంపొందించడం. ఆరో బిట్, సాంఘిక అధ్యయనాల లక్ష్యాలు వీటిపై ఆధారపడి ఉండవు. ఆన్సర్ 2, విద్యార్థి ఆర్థిక స్థాయి సమస్యలు. సెవెంత్ బిట్, సాంఘిక అధ్యయన బోధనా లక్ష్యాల లక్షణం కానిది. ఆన్సర్ 3, ఆచరణ శూన్యంగా ఉంటాయి. ఎయిత్ బిట్, విద్యార్థి మంచి అభ్యసన కోసం మనం ఆశించిన స్పందనలను ప్రణాళికలో స్పష్టంగా పేర్కొనడాన్ని ఈ విధంగా అంటాం. ఆన్సర్ 4, స్పష్టీకరణలు. నైన్త్ బిట్, అభ్యసనకు ప్రాణం వంటిది. ఆన్సర్ 4, పైవన్నీ 1, లక్ష్యాలు, 2, స్పష్టీకరణలు, 3, బోధన. 10వ బిట్, బోధన అభ్యసన లక్ష్యాలను ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చును. ఆన్సర్ 1, 3 రకాలుగా. 11వ బిట్, సాధారణ జ్ఞానం, విషయ జ్ఞానం, వివేచన జ్ఞానం ఏ లక్ష్యాలకు మూలం. ఆన్సర్ 3, జ్ఞాన లక్ష్యాలు. 12వ బిట్, మనోచలనాత్మక లక్ష్యానికి మూలం. ఆన్సర్ 4, జ్ఞాన లక్ష్యాలను, భావావేశ లక్ష్యాలను ఆచరణలోకి తేవడం. 13వ బిట్, జ్ఞప్తికి తెచ్చుకోవటం, గుర్తించడం అనేది ఏ లక్ష్యానికి చెందినది. ఆన్సర్ 1, జ్ఞానం. 14వ బిట్, వర్గీకరించడం, దోషాలు కనుక్కోవటం, దోషాలు సరిదిద్దటం, విచక్షణ చేయడం ఈ లక్ష్యానికి సంబంధించినది. ఆన్సర్ 2, అవగాహన. 15వ బిట్, పోలికలు, భేదాలు తెలపటం, సంబంధాలు గుర్తించడం ఈ లక్ష్యానికి సంబంధించినది. ఆన్సర్ 1, అవగాహన. 16వ బిట్, ఈ క్రింది వాటిలో వినియోగం లక్ష్యం కానిది. ఆన్సర్ 3, నూతన పరికల్పనను రూపొందించలేడు. 17వ బిట్, ఒక పనిని వేగంగా, స్పష్టంగా, ఖచ్చితంగా చేయగలగడం అనేది ఈ లక్ష్యానికి చెందినది. ఆన్సర్ 2, నైపుణ్యం. 18వ బిట్, నైపుణ్య లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణలను సరైన వాటిని వరుస క్రమంలో సూచించుము. ఆన్సర్ 1, ఏ, పటాలు, చార్టులు, కాల పట్టికలు మొదలైనవి చదవగలగటం. బి, కోటలు, పిరమిడ్లు, పనిముట్లు, నమూనాలు చక్కగా తయారు చేయగలుగుతాడు. డి, సేకరించిన సమాచారాన్ని నివేదికగా తయారు చేసి చక్కగా ప్రదర్శిస్తాడు. 19వ బిట్, ఒక అంశం పట్ల విద్యార్థి ఆచరణలో కనబరిచే ఆతృతను ఏమంటారు. అభిరుచి. 20వ బిట్,
రకరకాల నాణేలు సేకరించి ఆల్బమ్గా తయారు చేయడం దీనికి సంబంధించినది. ఆన్సర్ 3 అభిరుచి. 21వ బిట్టు అభిరుచి లక్ష్యానికి సంబంధించినది. 2 అనాసక్తి గల అంశాలపై రచనలు చేయడం. 22వ బిట్టు విద్యార్థుల్లో దాగి ఉన్న ఉత్తమ లక్షణాలను వ్యక్తపరిచే స్థితిని ఏమంటారు? ఆన్సర్ 3 వైఖరి. 23వ బిట్టు దేశభక్తి, నిజాయితీ, సహనం, సహకారం, పరోపకారం వంటి వాటిని ఈ లక్ష్యానికి ఉదాహరణగా చెబుతుంటాము. ఆన్సర్ 4 వైఖరి. 24వ బిట్టు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమస్యలపై నిష్పక్షపాతంగా న్యాయాలు చేయడం అనేది ఏ లక్ష్యానికి సంబంధించినది? ఆన్సర్ 3 వైఖరి. 25వ బిట్ వైఖరి లక్ష్యానికి సంబంధించినది. ఆన్సర్ 3 సాంఘిక పౌర సంబంధమైన పనులలో ఇతరులకు సహకరించకపోవడం. 26వ బిట్ తోటి వారిలోని ఉత్తమ లక్షణాలను గుర్తించి అభినందించడాన్ని ఈ లక్ష్యంగా గుర్తించాలి. ఆన్సర్ 4 ప్రశంస. 27వ బిట్ గొప్పవారి జీవిత చరిత్రలు చదివేటప్పుడు వారిలోని ఉన్నత వ్యక్తిత్వాన్ని అభినందిస్తూ బలహీనతను విమర్శించడం అనేది ఈ లక్ష్యానికి సంబంధించినది. ఆన్సర్ 4 ప్రశంస. 28వ బిట్ ఏ సంవత్సరంలో లక్ష్యాల వర్గీకరణ బోస్టన్లో జరిగింది? ఆన్సర్ 3 1948. 29వ బిట్ 1948లో బోస్టన్లో జరిగిన మానసిక శాస్త్రవేత్తల అసోసియేషన్లో లక్ష్యాలను ఎన్ని వర్గాలుగా విభజించారు? ఆన్సర్ 2, 3. 30వ బిట్ బెంజమిన్ ఎస్ బ్లూమ్ కృషి చేసిన రంగం. ఆన్సర్ 1 జ్ఞానాత్మక రంగం. 31వ బిట్ భావావేశ రంగంలో కృషి చేసిన వారు. ఆన్సర్ 4 ఎలిజబెత్ సింప్సన్. 32వ బిట్ మానసిక చలనాత్మక రంగంలో కృషి చేసిన వారు. ఆన్సర్ 1 ఆర్హెచ్ దవే. 33వ బిట్ మన రాష్ట్రంలో